పూరా లోకల్. సో వినాయక చవితి దగ్గరకు వచ్చిందంటే ప్రతి ఒక్కరికి మన తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. సో ప్రస్తుతం అయితే మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉన్నాం. ఎంతో చరిత్ర కలిగిన ఖైరతాబాద్ వినాయకుడు అంటే 1954 నుంచి కూడా ఈ యొక్క వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠిస్తూ వస్తున్నారు ప్రతి సంవత్సరం. అలాగే ఇప్పటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం కూడా ఈ యొక్క వినాయకుడిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఎలా చేస్తున్నారు వినాయకుడి యొక్క ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తే కనుక ఇంకా వినాయక చవితి 2 రోజులు ఉందనగా వినాయకుడి యొక్క విగ్రహం మొత్తం ప్రతిష్టాత్మక అనేది మొత్తం కూడా ఇక్కడ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన అన్ని పనులు అయితే ఇప్పటికీ పూర్తి అయిపోయాయనే చెప్పాలి. 100% పనులు అనేవి పూర్తి చేసి కలరింగ్తో పాటు అన్ని పనులు పూర్తి చేశారు. అయితే ఈరోజు ఈ యొక్క విగ్రహం అనేది ప్రతిష్టాత్మన పూర్తయిన సందర్భంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకి ఈ ఆగమనం అనే ప్రోగ్రామ్ను కూడా కండక్ట్ చేయబోతున్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇక్కడున్న పరిస్థితిని ఒకసారి మనం గమనిద్దాము. అంటే ఇంకా 2 రోజులే ఉన్నది కాబట్టి ఈ 2 రోజుల్లో ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు ఈ పండగకి సంబంధించి చూస్తే కనుక ఇక్కడ ఈ ఏరియా మొత్తం కూడా ఈ రోజు సాయంత్రం నుంచి బంద్ చేస్తారు. ఈ యొక్క 27వ తారీఖున అంటే బుధవారం వినాయకుడు పండగ ఉన్న సందర్భంగా ఇక్కడైతే కనుక వస్తున్న భక్తులకి ఇప్పటికే బ్యారిగేట్స్ అలాగే ఇనప ఊసలతో భక్తులకి క్లూ లైన్లో నించోడానికి సదుపాయాలన్నింటినీ కూడా కల్పిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా షెడ్లను కూడా ఏర్పాటు చేశారు. వర్షం వచ్చినా కానీ ఎండ వచ్చినా కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా షెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే అక్కడ క్యూ లైన్లో ఈజీగా భక్తులు ప్రయాణించడానికి ఇక్కడ 100 మీటర్స్ మేర వరకు అయితే ఈ యొక్క క్యూ లైన్ల కోసం ఈ గేట్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మన విజువల్స్లో కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ పోలీసుల యొక్క బందోబస్తు కూడా ఉంచడం జరిగింది. అంటే ఇక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి గొడవలు అలాగే పోలీసులు వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించేలాగా పోలీసులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మనం ముఖ్యంగా వినాయకుడి కోసం మాట్లాడుకుంటే కనుక ఈ సంవత్సరం వినాయకుడికి శ్రీ విశ్వశాంతి గణపతిగా అయితే పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య మనందరికీ తెలిసిందే మన ఇండియా పైన అనేక దేశాల యొక్క యుద్ధాలే కావచ్చు. ఈ మధ్య పాకిస్తాన్తో జరిగింది. ఆపరేషన్ సింధూర్ని థీమ్గా ఉంచుకొని ఈసారి అయితే కనుక శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అని చెప్పేసి గణపతికి పేరు పెట్టారు. అంటే దీని ద్వారా శాంతిని నెలకొల్పడానికి ప్రజల్లో మన దేశానికి శాంతిని ఇచ్చేలా ప్రజలందరినీ కూడా శాంతి పరిచాలి అనే ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం మన ఖైరతాబాద్ వినాయకుడికి అయితే కనుక ఈ యొక్క పేరును పెట్టడం జరిగిందని చెప్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ యొక్క వినాయకుడు అనేది సంవత్సరం ప్రతి సంవత్సరానికి కూడా ఆ యొక్క ప్రత్యేకత ఈ యొక్క విగ్రహం ఏర్పాటులో అనేక గొప్పతనాలు అయితే యాడ్ చేస్తూనే వస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం 71వ సంవత్సరం పురస్కరించుకొని ఇప్పుడైతే కనుక 69 అడుగుల వినాయకుడిని అయితే ఏర్పాటు చేశారు. ఈ 69 అడుగుల వినాయకుడి యొక్క విగ్రహానికి కూడా ప్రత్యేకంగా 3 ముఖాల విగ్రహాలు అలాగే దానిపైన 5 పడగల పాములతో ఈ యొక్క విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇకపోతే కనుక చుట్టుపక్కల ఇక్కడ అనేక సదుపాయాలు ప్రజలకైతే కనుక ప్రసాదాలతో పాటు లడ్డూని అన్నిటిని కూడా అందించే విధంగా ప్రోగ్రామ్స్ అనేవి ప్లాన్ చేసి ఉంచారు. అలాగే ఇక్కడ వినాయకుడు ముందు మనం చూసుకుంటే కనుక వినాయకుడు పక్కన ఇటుపక్క అటుపక్క మరిన్ని అంటే దేవతల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు దేవుడికి చందాలు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి సదుపాయంగా ఆన్లైన్ క్యాష్ కూడా అది ఇక్కడ అందుబాటులో అయితే ఉంచారు. స్కానర్ కూడా అందుబాటులో ఉంచారు వాళ్ళు చందాలు ఇవ్వడానికి అని చెప్పేసి. ఇక మరొక ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే కనుక ఖైరతాబాద్ యొక్క వినాయకుడి ప్రత్యేకత అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఈ యొక్క భక్తుల తాకిడి అనేది ఎక్కువగా ఉంటుంది. లక్షల భక్తులు అనే వాళ్ళు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి. అలాగే ఈ సంవత్సరం కూడా భక్తుల తాకిడి అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగానే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఆలయ అర్చకులు అలాగే ఎవరైతే ఏర్పాటుదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడైతే కనుక ప్రస్తుతం ఈరోజు ఈ యొక్క విగ్రహం యొక్క ఆగమనం ప్రోగ్రాం అనేది కూడా జరుగుతుంది. ఈరోజే స్టార్ట్ చేస్తారు. రేపటి నుంచి ఇక్కడ ఉన్న బందోబస్తు అనేది మరింత పెరుగుతుంది. ఇక్కడ తాకిడి అనేది కూడా ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వినాయక పండుగ ముందు నుంచే కూడా ప్రజలు వినాయకుడిని చూడడానికి వినాయకుడి యొక్క
ఆగ్రహాలు పొందడానికి అలాగే ఆయన ఆశీస్సులు పొందడానికి అయితే ఇప్పుడు చూడడానికి ఇక్కడికి తరలి వస్తూనే ఉన్నారు. సో ఇంకా మరింత సమాచారాన్ని ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అయితే మాట్లాడి మరింత సమాచారాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నో ఏళ్ళగా ప్రతిష్ఠిస్తున్న అధికారులు అందరూ మన దగ్గర ఉన్నారు. ప్రస్తుతం వినాయక్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడి చేసుకుందాం. సరే, ఈ సంవత్సరం వినాయకుడి యొక్క స్పెషాలిటీ ఏంటి? ఈ యొక్క వినాయకుడు అంటే పండిత్ విఠల్ శర్మ గారు ఆయన ప్రతి సంవత్సరము ఎట్లా ఉండాలా అనేది ఒక కాన్సెప్ట్ ఇస్తాడు. అంటే అందరూ మంచిగా ఉండాలా చేయాలా. ఇప్పుడు మన వార అది అయింది కదా మేడం, దాంతో ప్రజలంతా మంచిగా ఉండాలా చేయాలని చెప్పి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వినాయకుడి రూపంతో ఇది చేస్తారనమాట. అట్లా ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి వినాయకుడు. సో ఎన్ని రోజుల నుంచి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు? రేపు వినాయక చవితికి ఎలా ఉండబోతుంది పరిస్థితి? ఇప్పుడు ఈ యొక్క వినాయక ఏం అడిగారు ఈ సంవత్సరం విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేశారు? ఎన్ని రోజులు పట్టింది? ఎంతమంది కళాకారులు తీసుకొచ్చారు? ఈ సంవత్సరం 3 నెలల ముందుగాల జూన్ 6 తారీఖు కర్ర పూజ చేయడం జరిగింది. దాని తర్వాత 3 నెలలు ఈ వినాయకుని తయారు చేయాలంటే 3 నెలలు పడుతుంది. ఇప్పుడు వచ్చే 27 తారీఖు అంటే ఈ రేపు ఓపెన్ అయిపోతుంది వినాయకుని. గిన్నెలు ఇవాళ దించేశారు, ఇక రేపు ఓపెన్ చేస్తారు మొత్తం వినాయకుని. దగ్గర కార్పెంటర్లు, వెల్డర్లు, మళ్ళా ఆర్టిస్టులు, మళ్ళీ మట్టి కళాకారులు, మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసే మద్రాసు వాళ్ళు రాజేందర్ ఆర్టిస్టు వాళ్ళ కాళ్ళు అందరు కలిపి 200 మంది ఉంటారు. మేము రేపు 27వ తారీఖున పండగకి అంటే ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? ఎలా ఉండబోతుంది పండగ వాతావరణం మొత్తం? ఈ యొక్క 27 తారీఖు వినాయక చవితి కాబట్టి ఫస్ట్ సీఎం గారు, గవర్నర్ గారు వాళ్ళు వచ్చి ఫస్ట్ పూజ చేయడం జరుగుతుంది. భక్తులు ఏం లేదు మేడం, అందరు వచ్చి లైన్లో దర్శనం చేసుకొని పోతారు. ఏ సంఘటన జరగదు ఇక్కడ, అంతా హ్యాపీగా ఉంటుంది, మంచిగానే దర్శనం చేసుకొని పోతారు. పోలీసు వాళ్ళు బందోబస్తు చేస్తారు, వాటర్ బాక్స్ వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. అంటే ఈ సంవత్సరం అంటే ఇప్పుడు 69 అడుగులు అంటున్నారు, మరి గత సంవత్సరం కంటే అంటే 70 సంవత్సరాలు 70 అడుగులు. ఈ సంవత్సరం ఒక అడుగు తక్కువ చేయడం జరిగింది. అవును. ఇప్పుడు 27 తారీఖు వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. ఈ యొక్క వినాయకుడిని 1954లో శంకరయ్య అని మా పెద్దయిన అవుతారు, వాళ్ళు బాలగంగాధర్ తిలక్ పిలుపు ప్రకారం ఒక అడుగు స్టార్ట్ చేయడం జరిగింది. అట్లా వస్తా 94లో మా పెద్దయిన చనిపోయిన తర్వాత మా నాన్నగారు సుదర్శన్ గారు ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడం జరిగింది. దాని తర్వాత 2022లో చనిపోయిన తర్వాత మా తమ్ముడు రాజ్ కుమార్ ఆయన దీన్ని కంటిన్యూ చేసుకొని వస్తున్నారు. ఇది 3వ వినాయకుడు మా నాన్నగారు లేనిది. అట్లా ఏం లే, అంత పోలీసు వాళ్ళు అంత బందోబస్తు మంచి చేస్తారు మేడం. ఏ ఒక్క పిల్లలు ఆగం కావడు కానీ, దొంగలు కానీ, దొంగతనం కానీ ఏం జరగదు ఇక్కడ. అంత హ్యాపీగా ఉంటుంది. ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది. అంతా సాక్షాత్తు ఈ 9 రోజులు భగవంతుడు వీడు ఉంటాడు. ప్రతి ఒక్కటి ఏది కోరినా నెరవేరుతుంది ఇక్కడ. ఒక అడుగుతో మొదలుపెట్టి అడుగు పెంచుతూ వారి సోదరుడైనటువంటి సింగర్ సుదర్శన్ గారు వారు గత 2 సంవత్సరాల క్రితం దివంగతులైనారు. ఆయన దాదాపు 50 సంవత్సరాలు ఆయన ఈ వినాయకుని భుజ స్కంధాలపైన వేసుకున్నాడు. ఆయన లేని లోటు మేము తీరుస్తున్నాము. వాళ్ళ కొడుకైనటువంటి సింగర్ రాజ్ కుమార్. మరి దీని చరిత్ర చాలా గొప్ప చరిత్ర ఉంది. 1954లో స్టార్ట్ అయ్యి ఒక్కడుగు పెరుగుతూ గత సంవత్సరం 70 అడుగుల వినాయకుడు. ఆ 70 అడుగుల వినాయకుడు చేసిన ఘనత మన రాజేందర్ గారి శిల్పి. ఈయన 40 సంవత్సరాల నుండి మన వినాయకుడు చేస్తూ వచ్చారు. ఆయన కళ్ళ ముందు రంగారావు గారు ఉండే, రంగారావు గారి ముందు ఆర్టిస్టు మన శారదీ స్టూడియో నుండి తీసుకొస్తున్నారు. దానికన్నా ముందు ఫస్ట్ దూరిపేట నివాసి దురిసింగ్ గారు ఆయన ఒక్కడు వినాయకుడు మనకు సప్లై చేసిండు. దానికన్నా నాన్ స్టాప్గా 40 ఏళ్ళ సంది మన ఈ రాజేందర్ గారు మనకు చేస్తున్నారు. ఆయనకు మేము ఎంతో రుణపడి ఉన్నాం మేము. ఎందుకంటే ప్రపంచ రికార్డు సృష్టించినాము.
ఖైరతాబాద్ వినాయకుడు ఖైరతాబాద్లోని కైలాసంలోని ప్రపంచ రికార్డు మనం సృష్టించినాము. అది కూడా మట్టి వినాయకుడు. ఎంతో మంది అన్నారు మట్టి వినాయకుడు ఇంత పెద్ద అడుగు ఎట్లా పోతుంది, ఇక్కడ నిమజ్జనం చేయము, అందరిలాగా నిమజ్జనం చేయము. ఎప్పటికీ మన ఆచారం ప్రకారము సాగరంలో నిమజ్జనం చేస్తేనే దానికి పుణ్యం ఉంటుంది. అందుకని మేము ఆ టైప్లో ఈయన రాజేంద్ర గారు అట్లా చేసిండు. మరియు వీరికి సహకరించిన వారు జోగారావు గారు ఉన్నారు, మరి మూర్తి గారు తమిళనాడు నివాసి మూర్తి గారు, వీళ్ళందరూ కలిసి దాదాపు 250 మంది కార్మికులతో ఈసారి ఇంత పెద్ద ఎత్తున మనం తయారు చేసుకున్నామంటే వీరందరి కార్మికుల సహకారము, ఇక్కడ బస్తీ ప్రజల సహకారము, ఇక్కడ వచ్చే వాళ్ళ బస్తీల సహకారము, మరి ఇక్కడ మా అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, మరి అందరి సహకారం ఉంటేనే మనం ఇంత పెద్ద వినాయకుడు చేయదలుచుకుంటాము. చేసినాము కూడా ప్రపంచ రికార్డు సృష్టించినాము. ఇక ముందు కూడా ఇదే విధంగా మేము తీసుకుపోతామని మేము మనం చేసుకుంటున్నాము. ఖైరతాబాద్ భక్తులకు ఇక్కడ వచ్చే భక్తులకు మేము ఒకటే నిబంధన చేస్తున్నాను. వినాయక చవితి 27వ తారీఖు ఉంటుంది కాబట్టి వినాయక చవితి రోజు ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాల నుండి ఎలాగైతే మీరు వచ్చి దర్శించుకుంటున్నారో ఇక్కడ బారికేట్లు వాళ్ళకి సీసీ కెమెరాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు మెయిన్గా జిహెచ్ఎంసీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్, ఎలక్ట్రిసిటీ బోర్డు అన్ని డిపార్ట్మెంట్లు మాకు ఎంతో సహకరించినాయి. ఆర్ఎన్బి వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు. మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఎక్కువ ఉంటుంది, మరి జిహెచ్ఎంసీ పాత్ర ఎక్కువ ఉంటుంది. వాళ్ళకు కూడా మేము 70 సంవత్సరాలు సేవ చేసుకుంటే 71 సంవత్సరం ఈ సంవత్సరం కూడా అందరి సహకారం ఉంటుందని మేము పదే చెప్తున్నాం భక్తులారా. పేరు చిన్నస్వామి రాజేంద్రన్ అండి. మొట్టమొదటిసారి శంకరయ్య గారు నన్ను పిలిచి ఇక్కడ వినాయకుడు చేయమన్నారు. ఫస్ట్ వినాయకుడు బిల్డింగ్ నుంచి బయట పెట్టే వినాయకుడు నేనే చేయడం జరిగింది. అప్పుడు 14 ఫీట్ హైటు, అక్కడి నుంచి అడుగు పెరుగుతూ వచ్చింది. అప్పుడు నేను చాలా చిన్న కుర్రవాడిని, ఆయనకి నమ్మకం లేకుండా ధూళిపేట నుంచి కూడా ఒక వినాయకుడిని తెప్పించారు. ఆ వినాయకుడిని లోపల పెట్టి నేను చేసే వినాయకుడిని బయట పెట్టి పూజ చేయడం జరిగింది. అక్కడి నుంచి కంటిన్యూ ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు నా ద్వారానే చేయాలని చెప్పేసి అప్పటి నుంచి కంటిన్యూ చేస్తూనే వస్తున్నాను. మీరు చూస్తున్నారు ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఆ సంవత్సరానికి ఎలాంటి వినాయకుని చేస్తే భక్తులు కానీ దర్శనం చేసుకొని ఈ మండపం కమిటీ వాళ్ళు కానీ మంచి జరుగుతుందని 2000 నుంచి సిద్ధాంతి గౌరిపట్ల విఠల్ శర్మ గారిని సంప్రదించడం జరుగుతుంది. ఆయన పంచాంగం చూసి ఈ సంవత్సరం ఇలాంటి వినాయకుని చేయండి అందరూ మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్పిన తర్వాత నేను డిజైన్ చేసి కమిటీ వాళ్ళకి డిజైన్ చూపడం జరుగుతుంది. వాళ్ళందరూ ఓకే అయిన తర్వాత కొన్ని మార్పు జరుపులన్నీ ఉంటుంది. అవన్నీ చేసిన తర్వాత వినాయకుడు మొదలవుతుంది. ప్రత్యేకంగా దీనికి స్పెషల్గా మట్టి వినాయకుడిని చేయడానికి ఒరిస్సా నుంచి జోగారావు, అలాగే ఫినిషింగ్ వర్క్ చేయడానికి చెన్నై నుంచి మూర్తి, అలాగే వెల్డింగ్కు నాగబాబు అని మచిలీపట్నం, షెడ్ వేయడానికి నర్సయ్య టీము, అలాగే ఫైనల్గా ఈ వినాయకుని ప్రాణం ఇచ్చేది పెయింటర్ సత్య ఆర్ట్స్ భీమేషు. వీళ్ళందరూ సహాయంతో నా డైరెక్షన్తో ఈ వినాయకుడు తయారవుతుంది. ఈ సంవత్సరం మాత్రం చాలా విశ్వశాంతి వినాయకుడిని తయారు చేయమన్నారు గౌరిపట్ల విఠల్ శర్మ గారు. అంటే మనం ఎప్పుడు కూడా మన దేశం గురించి చేస్తున్నాం, ఈసారి మొత్తం ప్రపంచం బాగుండాలని చెప్పి మన వినాయకుడు, ఎందుకంటే ఎన్ని చూసాము ప్రతి ఒక్కటి మనకి జరిగింది కాబట్టి ప్రపంచం కూడా శాంతి ఉండాలని ఈ సంవత్సరం విశ్వశాంతి వినాయకుడిని డిజైన్ చేయడం జరిగింది. అలాగే అందరికీ మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. నా పేరు భీమేష్, మాది సత్యార్ట్స్, అది కాకినాడ జిల్లా గొల్లపల్లి గ్రామం నుంచి వచ్చాము. 2010 నుంచి ఈ వినాయకుడికి చేయడం జరుగుతుంది. నాకు రాజేంద్ర సార్ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆ సార్ మేరకు, ఆ సూచనల మేరకు గణేష్ ఉత్సవ కమిటీ సందీప్ సార్ మేరకు, రాజేంద్ర సార్ మేరకు వాళ్ళందరికీ నచ్చే విధంగా అద్భుతంగా అందంగా తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఏదో ప్రాబ్లం ఉన్నా సార్ ఎలా ఉందని రాజేంద్ర సార్కి తెలియజేస్తే ఆ సారు కూడా అలా కాదు ఇలా చేయమని మార్చమని చెప్పడం జరుగుతుంది. దాని విధంగా మన వినాయకుడిని ఎంతో అందంగా చేయడం జరుగుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజేంద్ర సార్కి, సందీప్ సార్కి, రాజ్ కుమార్ సార్కి నిజంగా పాదాభి వందనాలు. ఎందుకంటే ఇంత వినాయకుడికి పెయింటింగ్ చేయడం చాలా చాలా అదృష్టం. మా టీం అంతా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. అందరి యూట్యూబర్స్కు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఇప్పటి వరకు యూట్యూబర్స్ ఎన్నో విధాలుగా వాళ్ళు భక్తులకు తోడ్పడి మీరు అప్లై చేసినందుకు యూట్యూబర్స్కి అందరికీ ధన్యవాదాలు. మీడియా మిత్రులకు
మరి పాత్రికేయులకు మరి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అట్లాగే అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. జై జై జై. సో మొత్తానికి చూసుకున్నట్టయితే కనుక విగ్రహం యొక్క ఆవిష్కరణ అనేది జరిగింది. ఈరోజు నేత్రారంభరణ కూడా జరిగింది. దీనికి సందర్భంగా వినాయకుడికి కొబ్బరికాయలు అనేవి కూడా ప్రతిష్ఠించారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే 27వ తారీఖున జరగబోయే వినాయక చవితి అంగరంగ వైభవంగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి, ఖైరతాబాద్ నుంచి.